అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎప్పుడు చేసే పనుల్లో ఏముంటుంది, కొత్తగా చేస్తేనే కదా కొత్తగా ఉంటుంది లైఫ్. మనకు నచ్చినట్టుగా ఉంటుంది, అలాగే బోర్ కొట్టకుండా ఉంటుంది, ఇంకా చెయ్యాలనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. దానికోసం మన మైండ్, మన మనసు రిలాక్స్గా ఉండాలన్నమాట. ఒక మనిషి లైఫ్లో తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు ఇవి. ఇవన్నీ ఎందుకమ్మా, నువ్వు వంటలు చేస్తూ ఉన్నావు కదా, అదేదో చూపించు. ఇంకా వంట చేసుకుంటూ ఏదో కొటేషన్ చెప్తున్నావు అని అనుకుంటున్నారా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నాకు కూడా ఇలా కొత్త కొత్తగా ట్రై చేయాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకే చెప్తున్నా, మీరు కూడా ట్రై చేస్తారని. చెప్తే నమ్మరు, కానీ నాకు ఓ విషయం అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ పుట్టిన పిల్లలకు 1 ఇయర్ కాగానే బర్త్డేస్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. అది కూడా గ్రాండ్గా చేస్తాం అనమాట. లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కేక్ కట్ చేస్తారు, వదిలేస్తారనమాట. ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. నాకు ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటో తెలుసా? అలాగని మన ఫస్ట్ బర్త్డే నుండి మనం పోయేంత వరకు మనం డెకరేషన్స్ చేసుకుంటూ, ఫంక్షన్ హాల్లో చేసుకుంటూ, డెకరేషన్స్ వాళ్ళని పిలుచుకుంటూ, పెద్ద పెద్ద కేకులు కట్ చేస్తూ, ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇలా చేసుకుంటామా? ఇది నాకు అర్థం కాని విషయం అనమాట. కొంతమంది ఈ మధ్యన చాలా చేస్తున్నారు అసలు. అనుకుంటారేమో వాళ్ళకున్నది వాళ్ళు చేసుకుంటున్నారు, నీకేమైతుంది అని అనుకుంటున్నారేమో. ఓకే, వాళ్ళకుంది వాళ్ళు చేసుకుంటారు, పర్లేదు. కానీ ఇక్కడ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నాకు కూడా లేదే ఇలా, నేను కూడా చేసుకుంటే బాగుండే అని కొత్త కొత్త ఆశలు అయితే పుట్టుకొస్తూ ఉంటాయన్నమాట. కొంతమంది మదర్ ఫాదర్ లేని వాళ్ళు ఏడుస్తారు కూడా, తెలుసా మీకు? అది ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు వీడియోస్ కోసం చేస్తారో లేకపోతే ఏ విధంగా చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు వీడియోస్కి ఏ కంటెంట్ లేక ఇంకా గ్రాండ్గా డబ్బులు వస్తే ఇంకా అందులోనే గ్రాండ్గా డెకరేషన్స్ ఐటమ్స్ అవి ఇవి తెప్పించుకొని డబ్బులు ఎన్ని పెడతారో తెలియదు, కానీ అట్లా చేసుకుంటారు. లేని వాళ్ళు చూస్తే ఎంత ఏడుస్తారో తెలుసా? చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట దీనికి. ఇప్పుడు నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేనండి, కాకపోతే చెప్తున్నా అనమాట. మీరే చెప్పండి, మనం పుట్టిన ఫస్ట్ బర్త్డే నుంచి మనం చనిపోయే లాస్ట్ బర్త్డే వరకు ఫంక్షన్ హాల్లో కానీ డెకరేషన్స్ కానీ చేసుకుంటామా? ఇంత పెద్ద కేకులు కట్ చేస్తామా? ఏదో సింపుల్గా జస్ట్ కేక్ తెచ్చుకుంటాము, కట్ చేసుకుంటాము, మన చుట్టూ ఉన్న 4 ఫ్రెండ్స్ని పిలుచుకుంటాము, తినిపిస్తాము, అక్కడితో సమాప్తం. లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చో లేకపోతే ఇంట్లోనే పార్టీలాగా అరేంజ్ చేసుకుంటాము. ఇలా ఉంటుంది. కాకపోతే నాకు ఇలా నవ్వొస్తూ ఉంటుందండి. మీరేమని అనుకున్నా పర్లేదు కానీ. అంటే ఇక్కడ లేని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇంకా ఈ డబ్బుల కోసం వెతుకులాడుతూ ఉంటారనమాట. నేను కూడా ఇలా చేసుకోవాలి. నేను కూడా ఇలా ఇంత గ్రాండ్‌గా చేసుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇంత గ్రాండ్‌గా చేసుకోవాలంటే. చిన్నపాటి ఫంక్షన్ జరుగుతది. మన మిడిల్ క్లాస్‌లో వాళ్ళకి. ఏదో మ్యాచ్ డే ఫంక్షనో లేకపోతే పాప బర్త్డేనో, బాబు బర్త్డేనో ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు పెట్టే ఖర్చులకైతే. ఇంతింత పెద్దగైనంక కూడా ఇంతింత బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళు పెట్టే ఖర్చులకైతే మన మన మిడిల్ క్లాస్‌లో చిన్నపాటి ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఏంటో ఈ మధ్యన తెగ ఖర్చు పెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తాయో డబ్బులు, ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏంటో నాకైతే ఏం అర్థం కాదు. మళ్ళీ ఇలా అన్నానని ఏమనుకోకండి. ఏదో నా మనసుకు నచ్చింది కొన్ని చెప్తూ ఉంటానన్నమాట అలా. చూసారు కదా, నేనైతే దోసకాయ పప్పు అయితే చేశాననమాట. ఇంకా మన విషయానికి వద్దాము. టాపిక్ అయితే పక్కన పెట్టేద్దామనమాట. ఇంకా నేను దోసకాయ పప్పు అయితే చేశాను. ఇలా పచ్చికారంతో చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఇది ఈవినింగ్ అండి, నేను ఈవినింగ్ తీసాననమాట. ఈవినింగ్ పెద్దవి శనగలు ఉంటాయి కదా, అవి చిన్న శనగలు అంటే కాబూలి శనగలు, ఇంకా మనం మామూలుగా చేసుకుంటాం కదా ఆ శనగలు అనమాట. అవి ప్రోటీన్ అనమాట. బాగుంటుంది, ప్రోటీన్ లాగా తింటారు కదా పిల్లలు అని చెప్పేసి నేనైతే ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం ఎల్లిపాయ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎల్లిపాయ కారం అనమాట, ఎల్లిపాయ కాదు, ఎల్లిపాయ కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.